అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే బేగం బజార్ వెళ్ళాను. అంటే ఫుల్ షూటింగ్ అయితే చేయలేదు, కాకపోతే ఇవి బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ షాప్లో అయితే నేను ఫైనల్గా దశావతారం సెట్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉందన్నమాట. అమెజాన్లో అక్కడిక్కడ అన్నీ చూసాను, బట్ అంత కరెక్ట్గా అయితే దొరకలేదు. సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం బ్రాస్లో తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే పడింది, ఎందుకంటే మనకి అమెజాన్లో అక్కడ చూస్తే ఆల్మోస్ట్ 5,000 8,000 అలా ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వెయిట్ అనుకోండి బ్రాస్. కాకపోతే ఫైనల్గా అయితే నేను తీసుకున్నాను. సో హ్యాపీ ఫర్ దిస్. ఇంక ఇది బొమ్మల కొలువులో పెట్టుకోవచ్చు, లేదా అంటే మనం డెకర్ చేయడానికి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. షోకేస్ అలా ఉంటే అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట. సో దీనికి ఇంక ఇట్లా చిన్న చిన్న బాక్సెస్లో పెట్టి అలా పెట్టడం అంటే చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే తీసుకున్నాను. సో నెక్స్ట్ వాట్ ఇంకా చేయగలుగుతాను అనేది చూడాలి. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి నాకు యాక్చువల్గా అయితే 3,400 అని చెప్పారు. సో ఫైనల్గా అయితే నాకు 2,900కి అయితే ఇచ్చారు. ఇంక అంతకన్నా తగ్గలేదు. యాక్చువల్గా నేను 2,500 అయితే అన్నానండి. సో అంతకైతే రాదు అన్నారు. ఫైనల్గా 2,900కి అయితే తీసుకున్నాను. సో ఇలా కృష్ణుడు ఇవన్నీ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో హ్యాపీ టు బై ఇట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా కచోరీ అయితే తినేసి అయితే వచ్చాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ అనమాట. నేను మింత్రాలో తీసుకున్నానండి. ప్రైస్ 359 రూపీస్. పెట్టుకుంటే కూడా చాలా సూపర్గా ఉన్నాయి. మనకి వెస్ట్రన్ వేర్కి సెట్ అయిపోతాయి, మన ఇండియన్ వేర్కి కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి. ఇది బీవిచ్డ్ అనే బ్రాండ్లో నుంచి అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. సో నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి. పర్ల్స్ కదా, అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయని. అండ్ నేనైతే లిల్లీ చెట్టు అంటే మొత్తం తీసేసాను. మనకి సీజన్ అయిపోయిన తర్వాత ఈ కాడ అంతా మొత్తం తీసేయనమాట, ఇంకా పెరగట్లేదు అని. కాకపోతే స్టిల్ మళ్ళీ మంచిగా పెద్దగా వచ్చిందనమాట. ఇలా లిల్లీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. సో హ్యాపీ అనమాట. ఇలా మంచిగా అవి పెరిగినాయి. అంటే నేను మొత్తం చెట్టు పీకేసాను, బట్ స్టిల్ వచ్చాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి మా గార్డెన్లో పూసిన పువ్వులు. ఇవి డిసెంబర్ పువ్వులు అంటారు కదా, అవి లిల్లీ పువ్వులు. అండ్ ఇంకోటి ఏంటంటే కనకాంబరాలు. మా ఇంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఇలా ఎల్లో వస్తుంది కదా, ఆ ఎల్లో కనకాంబరాలు. ఇంకొకటేమో నార్మల్గా ఉంటాయి కదా, సో అవన్నమాట. సో ఇంక వాళ్ళని మంచి తెంపేసి దేవుడికి అయితే పెట్టాను అనమాట. సో హ్యాపీ అలా పెట్టడము. అండ్ లంచ్కి వచ్చేటప్పటికి ఇవాళ గోంగూర పచ్చడి, రసం, క్యాబేజ్ ఫ్రై అండ్ పాపడ్ వేసాను. సర్వ్డ్ విత్ సమ్ రైస్ అనమాట. సో ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్ భలే ఉంది కదా, కలర్స్ అనిపించింది. అండ్ ఇంక వర్షాకాలంలో అయితే మనకి మొక్కజొన్నలు వస్తాయి కదా, సో లేతవి అయితే తీసుకొచ్చాను. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కటి ఎంత 30 రూపీస్ అని చెప్పారనమాట కాలిస్తే. అదే మనకి నార్మల్గా ఇచ్చారనుకోండి పచ్చిది అయితే 25 రూపీస్ అనమాట. ఎంత బార్గెన్ చేసినా ఒప్పుకోలేదు. సో అలా అని చెప్పి తెచ్చుకొని నేను ఇంట్లో అయితే కాల్చుకొని మంచిగా ఉప్పు నిమ్మకాయ పెట్టుకొని తిన్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అండ్ ఇది దోసకాయ పచ్చడి. అంటే చాలా ఏజెస్ తర్వాత నేను పచ్చడి చేసినట్టే అనిపించింది. సో దోసకాయ ముక్కలు మంచిగా కట్ చేసేసుకొని దాంట్లో ఉప్పు, కారము, కొంచెం ఆవాలు ఉంటాయి కదా, అవి దంచేసి వేసాను. అండ్ నూనె ఉంటుంది కదండి, పచ్చి నూనె వేసేసుకొని మంచిగా హాట్ రైస్లో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. సో దట్స్ నెక్స్ట్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బాయ్.